నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శివశంకర్ వార్తల్లో వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం లాక్డౌన్ సడలింపు మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం ఎంపిక చేసిన రంగాలలో ఈ నెల 20 నుంచి అనుమతులు వ్యవసాయం వైద్యం సరుకుల రవాణాకు అనుమతి బ్యాంకింగ్ సేవలు యథాతథం కరోనా వైరస్పై తాజా పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రెడ్ జోన్లలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశం భారత్లో కరోనా వైరస్ను కట్టడి చేయగలిగామన్న హర్షవర్ధన్ అప్రమత్తతతో లాక్డౌన్ అమలు చేయడం తప్పనిసరి అని వ్యాఖ్య దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 11,439 కరోనా కేసులు చికిత్స పొంది కోలుకున్న వారి సంఖ్య 1,306 ఇక వివరాలు లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. మే 3 వరకు అన్ని విమాన సర్వీసులు, రైళ్లు, బస్సులు, మెట్రో రైలు సర్వీసులను రద్దు చేసింది. ఈ నెల 20 నుంచి పలు రంగాలకు మినహాయింపులు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 20 నుంచి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, క్రయ విక్రయాలకు మండీలకు అనుమతించింది. వైద్య సేవలకు తప్ప మిగిలిన వాటికి సరిహద్దు దాటేందుకు వ్యక్తులకు అనుమతి నిరాకరించింది. అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలకు 20 మందికి మించి అనుమతి నిరాకరించింది. మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాల నిషేధం కొనసాగనుంది. పాలకు సంబంధించిన వ్యాపారాలు, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ పరిశ్రమ, టీ, కాఫీ, రబ్బరును కొనసాగించవచ్చు. అదేవిధంగా మార్కెట్ యార్డుల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి అనుమతించింది. నిత్యావసర సరుకుల రవాణా చేసే వాహనాలకు అనుమతించింది. హాట్స్పాట్ ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు ఉండవని కేంద్రం ప్రకటించింది. నిత్యావసరాల పంపిణీ మినహా ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు ఉండవని పేర్కొంది. హాట్స్పాట్ జోన్లను రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలు ప్రకటించనున్నాయి. ఈ ఏరియాల్లో సాధారణ మినహాయింపులు వర్తించవు అని కేంద్రం తెలియజేసింది. స్థానిక కార్మికులతోనే భవన నిర్మాణ కార్యక్రమాలు చేపట్టవచ్చని సూచించింది. ప్లంబర్లు, మోటార్ మెకానిక్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేరింగ్లకు అనుమతించింది. ఉపాధి హామీ పనులకు సామాజిక దూరం పాటిస్తూనే కొనసాగించవచ్చని పేర్కొంది. హోటళ్లు, లాడ్జీలకు అనుమతి లేదు. నిబంధనలకు అనుగుణంగా పారిశ్రామిక వాడలు ఉత్పత్తి కొనసాగించవచ్చు. పారిశ్రామిక వాడల్లో కార్మికులకు అవసరమైన మాస్కులు, శానిటైజర్లు అందజేయాలని సూచించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడిగా మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఇక ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించడంలో విజయం సాధించామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో వైరస్ వ్యాప్తి చాలా తక్కువగానే ఉందని అన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు లాక్డౌన్ను కూడా అమలు చేస్తున్నందున మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. Our incidence is per million the lowest in the whole world. It ranges between 4 to 8. At different times it has ranged like that. Although for many of these countries it is in 2,000, 2,000, 3,000, 1,000 like that. Right now we are quite well placed in the sense that we know our enemy. We also know where our enemy is, and the talk about these hotspots is, I think I must congratulate our surveillance people, our IDSP people, our WHO people, all those who are involved in this, and particularly all our state governments, that we have been able to pinpoint where the virus is right now. కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా వివిధ రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో అనుసరిస్తున్న వ్యూహాన్ని సోమేష్ కుమార్ కేబినెట్ కార్యదర్శికి వివరించారు. రెడ్ జోన్లలో ఉన్న హాట్స్పాట్ల ప్రజలు బయటకు రాకుండా, బయటి వారు లోపలకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అవసరమైన వారికి నిత్యావసర సరుకులు, మందులను ఇళ్ల వద్దే అందజేస్తున్నట్టు చెప్పారు. మతపరమైన కార్యక్రమాలు నిషేధించినట్టు చెప్పారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలలో 20వ తేదీ నుంచి మినహాయించిన అంశాలలో కూడా కరోనా వ్యాప్తి నిరోధానికి అవసరమైన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని రాజీవ్ గౌబా సూచించారు.
ఇక లాక్డౌన్ పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఈ నెల 20వ తేదీన కొన్ని సడలింపులను అమలు చేయడం జరుగుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దేశవ్యాప్తంగా కొత్తగా 1076 కేసులు నమోదు కాగా గత 24 గంటల్లో 38 మంది మరణించారు. ఇప్పటి వరకు మొత్తం 11,439 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 378 మంది మృతి చెందారు. 1,306 మంది కోలుకున్నట్టు లవ్ అగర్వాల్ తెలిపారు. सारे जितने भी जिले हैं जो स्टेट से इंफॉर्मेशन के हिसाब से उनको 3 पार्ट में डिवाइड किया है. एक हॉटस्पॉट्स या रेड जोन डिस्ट्रिक्ट्स हैं, एक नॉन हॉटस्पॉट डिस्ट्रिक्ट्स हैं जहां पर कुछ केसेज आए हैं और कुछ ऐसे जिले हैं जहां पर कोई भी केस रिपोर्ट नहीं हुआ है. तो उसमें करीब 170 जिले पाए गए जो हॉटस्पॉट डिक्लेयर होंगे 170. और इसके साथ ही जो नॉन हॉटस्पॉट डिस्ट्रिक्ट्स है जहां पर कुछ केसेज और पाए गए हैं जिनको हमने हॉटस्पॉट डिक्लेयर नहीं किया, लेकिन हम चाहते हैं कि वहां पर भी क्लस्टर कंटेनमेंट प्लान इंप्लीमेंट किया जाए और उनको पोटेंशियल हॉटस्पॉट्स हो सकते हैं तो उससे पहले ही उनको रोका जाए. वह करीब 207 जिले हैं. इसके साथ ही तीसरा इशू इसमें यह है कि हमने उन्हें कहा है कि हॉटस्पॉट जिले जो हैं उनके लिए जहां पर भी डबलिंग रेट यानी कि जहां पर केस के बढ़ने की गति काफी ज्यादा है उनको भी हॉटस्पॉट्स में डिक्लेयर किया जाए. जिला लेवल पर, स्टेट लेवल पर इसकी एनालिसिस की जाए और उसके तहत उस पर कार्य किया जाए. जो जिले आज केसेस रिपोर्ट कर रहे हैं लेकिन हॉटस्पॉट की कैटेगरी में नहीं आते हैं उन पर भी उसी मोमेंटम और उसी अटेंशन से काम करने की जरूरत है. ये हमारे पोटेंशियल हॉटस्पॉट्स हो सकते हैं. वहां पर भी क्लस्टर कंटेनमेंट प्लान के हिसाब से कार्य किया जाए. हाँ, वहां पर भी हमारा फोकस हो कि हम कॉन्टैक्ट ट्रेसिंग करें, सर्वेलेंस करें, क्लिनिकल मैनेजमेंट पर ध्यान दें ताकि इन इलाकों में भी चेन ऑफ ट्रांसमिशन को ब्रेक कर सकें. साथ ही जो हमारे नॉन इफेक्टेड जिले हैं वो नॉन इफेक्टेड ही रहें, उन पर कार्य करने की जरूरत है. वहां पर हमें कम्युनिटी से एंगेज करते हुए अपना हेल्थ इंफ्रास्ट्रक्चर अपडेट करना है. कोविड डेडिकेटेड हॉस्पिटल जल्दी से जल्दी बनाने हैं और उनके साथ ही ILI दैट इज इन्फ्लुएंजा लाइक इलनेस और सारी सीवियर एक्यूट रेस्पिरेटरी इलनेस की मॉनिटरिंग करनी है, उनसे रिलेटेड टेस्टिंग करनी है. बफर जोन कहेंगे वहां पर भी सभी हेल्थ फैसिलिटीज चाहे वो गवर्नमेंट हो या प्राइवेट हो उनको ओरिएंट किया जाएगा और वहां पर इन्फ्लुएंजा लाइक इलनेस या सीवियर रेस्पिरेटरी एक्यूट सिंड्रोम जो उस टाइप के ब्रेथलेसनेस रिलेटेड केसेस होंगे उनकी भी टेस्टिंग की जाएगी. हमारी तैयार की गई ये स्पेशल टीम्स जो कि कंटेनमेंट जोन में काम करेंगी वे सभी कॉन्टैक्ट्स को ट्रेस करेंगी और साथ ही हाउस टू हाउस विजिट भी करेंगी. इस टीम्स में हेल्थ स्टाफ के अलावा लोकल रेवेन्यू स्टाफ, लोकल कॉरपोरेशन स्टाफ और साथ ही जो हमारे वॉलंटियर्स हैं जैसे कि रेड क्रॉस, NSS, नेहरू युवा केंद्र, उन सब वॉलंटियर्स का भी इस्तेमाल किया जाएगा. हाउस टू हाउस सर्वे के द्वारा हम उस केस में, उस एरिया में जिसमें भी सर्वे होगा कंटेमिनेट एरिया में, उसमें फीवर, कफ और ब्रेथलेसनेस से रिलेटेड केसेस को आइडेंटिफाई करते हुए उन पर एज पर प्रोटोकॉल एक्शन लेंगे. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా కట్టడి, లాక్డౌన్ అమలు తీరుతెన్నులపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది. రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాకుండా చూడాలని సీఎం సూచించారు. ఆయా ప్రాంతాల్లో నిత్యావసర సరుకులను ఇళ్లకే అందజేయాలని ఆదేశించారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. వేములవాడలోని కంటైన్మెంట్ జోన్లను ఆయన పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై పోలీసులకు పలు సూచనలు చేశారు. ఆ తర్వాత ముస్తాబాద్ మండలం గూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా కేటీఆర్ పరిశీలించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు సామాజిక దూరం పాటించాలని సూచించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఫోర్స్ అందిస్తున్న సేవలను ఐటీ పురపాలక మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. కరోనాపై పోరాటంలో డీఆర్ఎఫ్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. డీఆర్ఎఫ్ సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారన్నారు కేటీఆర్.
సిద్దిపేటలో ఆటో డ్రైవర్లకు రజకులకు నిత్యావసర వస్తువులను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రోడ్లపై ఉమ్మి వేయకూడదని చెప్పారు. ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం, 1500 రూపాయల నగదు ఇస్తున్నామన్నారు. బ్యాంకులో డిపాజిట్ అయిన డబ్బులను సామాజిక దూరం పాటించి తీసుకోవాలని సూచించారు హరీష్ రావు. ఎందుకంటే మనం కరోనా నేపథ్యంలో కంపల్సరీ మాస్క్ తప్పనిసరి వాడాల్సిందే. అదేవిధంగా రోడ్ల మీద ఉమ్మి వేయకూడదు. మీరు పోయేటప్పుడు కూడా బండిలో 1+2 వెనక ఇద్దరు ముంగట ఒకరు, అంతకంటే ఎక్కువ మాత్రం కూర్చోవద్దు. ఈ మరి లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది ఉంది కనుక కొంత మనం వెసులుబాటు కలిగించాలి. మా ఆటో డ్రైవర్లకు పూర్తిగా ఉపాధి కోల్పోయిందనే ఉద్దేశంతో మనం ఈ సహాయాన్ని మీకు అందిస్తా ఉన్నాం. ఆల్రెడీ మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు 12 కేజీల బియ్యం ఇచ్చినాం. 1500 రూపాయలు కూడా బ్యాంకుల్లో మీ అకౌంట్లలో నిన్న కొంతమందికి జమ అయినాయి. ఇవాళ రేపు మొత్తం మందికి జమ అవుతాయి. ఆడ కూడా ఆగమాగం పోయి మళ్ళీ బ్యాంకులో తొందరపడి పైసలు తీసుకోవాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా తీసుకోండి. ఎక్కడ ఒకసారి మీ అకౌంట్లో పడ్డాయంటే మీ పైసలు మీకే ఉంటాయి. మళ్ళీ ఆడ లైన్లు కట్టి గుమ్మిగూడి ఒకరి మీద ఒకరు పడితే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కనుక దయచేసి స్వీయ క్రమశిక్షణ పాటించండి. ఇళ్లకే పరిమితం కండి. అనవసరంగా ఇళ్లలో నుంచి బయటకు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి, సమాజాన్ని కాపాడండి. హైదరాబాద్లో పేదలకు ఆహార పుట్లాలను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు. విపత్కర సమయంలో సేవ చేస్తే ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారని అన్నారు. లాక్డౌన్ సమయంలో వాసవి సేవా కేంద్రం ఆధ్వర్యంలో ప్రతిరోజు 5000 ఆహార పొట్లాలు పంపిణీ చేయడాన్ని మంత్రి అభినందించారు. జీహెచ్ఎంసీ అన్నపూర్ణ ద్వారా మధ్యాహ్నం 60,000 మందికి ఆహారాన్ని, సాయంత్రం 35,000, గుజరాతీ మార్వాడీ స్కూల్ ద్వారా 15,000 ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరుగుతోందని వాళ్ళు ఏ అకేషన్స్ తీసుకున్నా కానీ ఒక మంచి సేవా దృక్పథంతో కార్యక్రమాలు చేస్తాం. కాచిగూడ వైశ్య హాస్టల్ కూడా, రెండోది కాచిగూడ వైశ్య హాస్టల్ కూడా. అయితే దగ్గర ఒక 5,000 ప్యాకెట్స్ ఇక్కడ నుంచి ఐఎంసీ కాలేజ్ మీకు జిహెచ్ఎంసీకి ఇవ్వడం. జిహెచ్ఎంసీ కూడా జోన్ల వారీగా మీకు కుక్కట్పల్లి, కుబ్బల్లాపూర్, షేర్లింగంపల్లి, గాజుల రామారావు ఆ ప్రాంతం కానీ, అదేవిధంగా ఎల్బీ నగర్ ప్రాంతం కానీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కు కొంత వాళ్ళకి ఇవ్వడం కానీ, రెవెన్యూ వాళ్ళకు సేమ్ టైం ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మా కార్పొరేటర్. అంటే ఈ రోజు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఆకలితో ఎవరు అలమటించడానికి వీల్లేదు. ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని మన రాష్ట్రం వాళ్ళే పడడానికి మరి ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకొని రేషన్ కార్డు హోల్డర్స్ కానీ లేకపోతే మైగ్రేట్స్ కానీ ఒక 500 రూపాయలు 12 కేజీల బియ్యం, 1,500 రూపాయలు 12 కేజీల బియ్యం. రెండోది జిహెచ్ఎంసీ అన్నపూర్ణ ద్వారా మధ్యాహ్నం 60,000 మందికి, సాయంత్రం 35,000 మందికి. నాకు కరోనా కంటే ఎక్కువ భయం పుకార్ల వల్ల వేస్తోందన్నా. కరోనా అంటే భయపడకండి. నేరుగా ఆరోగ్య సేతు యాప్ కి వెళ్ళండి. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, సరైన ఖచ్చితమైన సమాచారం అంతా 11 భాషల్లో పొందండి. ఇందులో మీ పరీక్షలు మీరే స్వయంగా చేసుకోండి. స్వయంగా మీకు మీరే రక్షకులు కండి. మీ మరియు మీ ఆత్మీయుల రక్షణ కొరకు ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. పల్లెలు కాని పట్టణాలు కాని ప్రతి ఫోన్లోనూ ఉండాలి ఆరోగ్య సేతు యాప్. నిత్యావసర సరుకులు, మందులకు ఇబ్బందులు లేకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో హాట్స్పాట్గా గుర్తించిన ప్రాంతాల్లో కలెక్టర్ వెంకట్రావుతో కలిసి మంత్రి పర్యటించారు. హాట్స్పాట్లో ఉంటున్న ప్రజలు సరుకులు కొనుగోలుకు బయటకు రావద్దని సూచించారు. ఆన్లైన్ ద్వారా సరుకులు, మెడిసిన్ ఆర్డర్ చేస్తే ఇంటి వద్దకు అందించేలా సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. అత్యవసరమైతే కలెక్టరేట్లో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. రెడ్ జోన్లో ఉన్నవారి ప్రతి కదలికను డ్రోన్ల ద్వారా కనిపెడతామని చెప్పారు. ప్రభుత్వ ఆంక్షలు ధిక్కరించి బయటకొస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి. పూర్తి స్థాయిలో డిస్ఇన్ఫెక్షన్ చేయించాలని చెప్పి వ్యాధిగ్రస్తున్నటువంటి ప్రాంతంలో
ఎవరు లోపలికి పోవడానికి అవకాశం లేదు కనుక ఆ ప్రాంతంలో డ్రోన్ కెమెరా ద్వారా ఫైర్ ఇంజన్ ద్వారా పూర్తి డిస్ఇన్ఫెక్షన్ చేయడం, వాళ్ళకి కావాల్సిన కూరగాయలన్నీ కూడా మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేయడం, వాళ్ళకి ఫోన్ ద్వారా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు డైరెక్ట్గా వాళ్ళ ఇండ్లకు ఇచ్చేటట్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడే టెలిమెడిసిన్ కూడా లాంచింగ్ చేసుకున్నాం. ఏమైనా ట్యాబ్లెట్స్ అవన్నీ కావాలన్నా కూడా టౌన్ మొత్తంలో కూడా ఆరోగ్య సమస్యలను కూడా డైరెక్ట్ వాళ్ళ ఇంటికే మెడిసిన్స్ పెట్టేట్టు కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తొందరగా అతి తొందరలోనే ఈ కరోనా నిర్మూలించాలని, కరోనా వ్యాధి వచ్చినటువంటి వాళ్ళ నుంచి ఇతరులకు వ్యాప్తి చెందకుండా అనేక రకాల చర్యల భాగంగా ఇలా డ్రోన్ కెమెరా, ఫైర్ ఇంజన్, ఇంకా కొత్తగా మహీంద్రా కొత్తగా స్ప్రేయర్స్ తయారు చేయించిన ఒకేసారి ఇమ్మీడియట్గా ఒక గంటలో టోటల్ ఒక 10-20 కిలోమీటర్ల ప్రాంతాన్ని స్క్వేర్ కిలోమీటర్ల మొత్తం కొట్టేటట్టు కూడా ఏర్పాటు చేస్తున్నాం. 4-5 మిషన్స్ పెట్టి డిస్ఇన్ఫెక్షన్స్ ప్లస్ అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. తొందరలోనే కరోనాని కట్టుదిట్టం మహబూబ్నగర్ జిల్లాలో చేస్తామనేది మాకు కలిగింది. ఖచ్చితంగా చాలామంది హోమ్ క్వారంటైన్ చేయడం జరిగింది, అదుపులో ఉంది. అతి తొందరలోనే అయిపోతుంది. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల సలహాలన్నీ కూడా అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు. రక్షణ ఉత్పత్తుల అభివృద్ధి అగ్రగామి సంస్థ అయిన DRDO కోవిడ్-19 కట్టడికి కూడా తన వంతు సహకారం అందిస్తోంది. కరోనా వైరస్ అనుమానితుల నుంచి నమూనాలు సేకరించేందుకు హైదరాబాద్లోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ప్రత్యేక కియోస్క్ను అభివృద్ధి చేసింది. కియోస్క్ లోపలికి వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తిని పంపించి వైద్య సిబ్బంది బయట నుంచే శాంపిల్ సేకరిస్తారు. ఒకసారి వ్యక్తి కియోస్క్లోకి వెళ్లి వచ్చిన తర్వాత 70 సెకండ్ల పాటు లోపల రసాయనాల ద్వారా దానంతటదే శుభ్రం అవుతుంది. 2 నిమిషాల్లో రోగి నమూనా తీసుకునేందుకు సిద్ధమవుతుందని DRDO ప్రాజెక్టు డైరెక్టర్ జయతీర్థ్ ఆర్ జోషి దూరదర్శన్కు తెలియజేశారు. హైదరాబాద్లోని ESI ఆసుపత్రి వైద్యుల అభ్యర్థనపై ఈ కియోస్క్ తయారు చేశామని చెప్పారు. ఎప్పుడైనా పేషెంట్ని టెస్ట్ చేయగానే వాడు దగ్గి తుమ్మి మా మీద స్ప్రే అవుతుంది. బికాజ్ ఆఫ్ దట్ మాకు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇన్ఫెక్షన్ అవుతుంది. అందుకే ఇలాంటిది ఏదైనా ఒక బాక్స్ ఏదైనా తయారు చేస్తే మనం టెస్ట్ చేయగలుగుతామని. సో కొరియాలో ఇలాంటి బాక్స్ చేశారు. బట్ దాంట్లో ప్రాబ్లం ఏమంటే డాక్టర్ ఇన్సైడ్ కూర్చొని బయట పేషెంట్ని పెడతారు. పేషెంట్ మళ్ళీ దగ్గంగా తుమ్మగానే ఎన్విరాన్మెంట్ స్పాయిల్ అవుతుంది. దాని గురించి వీ హ్యావ్ డిజైన్డ్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్. దీంట్లో పేషెంట్ ఇన్సైడ్ వెళ్ళిపోతాడు. దాని తర్వాత డాక్టర్ విల్ బి అవుట్ సైడ్. డాక్టర్ అవుట్ సైడ్ ఉండి ఇక్కడి నుంచి ఇలా గీయడము, ఇలా గ్లోవ్స్లో నుంచి వీల్ పుట్ ఎ హ్యాండ్ అండ్ టేక్ ద టెస్టింగ్ ఆఫ్ ద పేషెంట్. వన్స్ ద పేషెంట్ ఎంటర్ అవ్వగానే దేర్ ఈస్ ఎ 2-way కమ్యూనికేషన్ సిస్టమ్. ఇక్కడ నుంచి డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు పేషెంట్కి, పేషెంట్ ఆల్సో మాట్లాడినా డాక్టర్కి వినపడుతుంది. ఇలా పేషెంట్ వన్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి he will go inside this thing. Then once the testing is completed, there are ఈ నాజిల్స్ ఉన్నాయండి. ఈ నాజిల్స్తోని మనము కంప్లీట్గా 4 నాజిల్స్ ఉన్నాయి. సోడియం హైపోక్లోరైడ్ డిస్ఇన్ఫెక్షన్ చేసేసి దాని తర్వాత ఇలా 4 మూలల మనకు పైప్ లైన్ ఉన్నది. ఆఫ్టర్ సోడియం హైపోక్లోరైడ్ డిస్ఇన్ఫెక్షన్ చేశాక ఈ పైప్ లైన్తో వాటర్ వాష్ చేసేస్తాం. సో దట్ 30 సెకండ్స్ సోడియం హైపోక్లోరైడ్ డిస్ఇన్ఫెక్షన్, 40 సెకండ్స్ వాటర్ వాషింగ్ చేసేస్తే దెన్ ద ఎంటైర్ ఇన్ఫెక్షన్ ఆర్ వైరస్ వాట్ ఎవర్ ఈస్ దేర్ కింద నుంచి ఇలా డ్రైన్ అవుట్ అయిపోతుంది. ఐ గివ్ యూ ఎ స్మాల్ డెమో, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద థింగ్. ఇప్పుడు ఉస్మానియా మరికొన్ని ఆసుపత్రులు సైతం ఈ తరహా కియోస్క్లను సరఫరా చేయాలని కోరినట్టు డాక్టర్ జయతీర్థ తెలిపారు. DRDL అభివృద్ధి చేసిన కియోస్కుల ద్వారా రోగులకు రక్షణ ఉంటుంది. వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తికి దూరంగా ఉండి కాంటాక్ట్ లేకుండా శాంపిల్ సేకరించవచ్చని ESI డీన్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు సాగడంతోనే వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటున్నామని కలెక్టర్ శశాంక్ తెలియజేశారు. తెలంగాణలో మొట్టమొదటగా కరీంనగర్ జిల్లాలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. కరోనా వైరస్ పాజిటివ్కు కారణమైన ఇండోనేషియా వాసులను గుర్తించి తగిన వైద్య సహాయం అందజేయడంతో వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యల ఫలితంగా కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని కలెక్టర్ చెప్పారు. కరోనా వ్యాప్తి పట్ల స్థానికుల్లో అవగాహన కల్పించడంతో పాటు రెడ్ జోన్ ప్రాంతాల్లోని 4,000 కుటుంబాలకు 150 వైద్య బృందాల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు.
సో కరీంనగర్ జిల్లాకి సంబంధించి మనకు 17 నాడు మొదటి పాజిటివ్ కేసుగా తెలియవచ్చింది. 14 మార్చి నుంచి 16 వరకు ఇక్కడ ఇండోనేషియా నుంచి వచ్చిన ఒక 10 మంది ఇక్కడ బస చేయడం, తర్వాత 16 పొద్దున వాళ్ళందరినీ గుర్తించి మనము ఒకరిలో లక్షణాలు ఉండడంతో స్టేట్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు గాంధీ హాస్పిటల్కి అందరినీ కూడా తరలించడం జరిగింది. వారిని టెస్ట్ చేయగా మొదట 17 నాడు ఒకరికి పాజిటివ్గా వచ్చింది, తర్వాత మరుసటి రోజే ఇంకొక 7గురికి వచ్చింది, తర్వాత ఇంకొక 2కి కూడా, దాదాపు దాంట్లో ఉన్న వాళ్ళలో 10 మందికి కూడా వచ్చిన సందర్భం ఉంది. అది వచ్చిన వెంటనే ఇక్కడ ఎటువంటి రాకపోకలు లేకుండా ఈ ప్రాంతాన్ని అంతా కూడా మేము వాళ్ళు ఎక్కడ తిరిగారు, ఎక్కడ ఉన్నారు, ఎవరితో కలిశారు అన్న విషయాలన్నింటినీ కూడా సేకరించి కలిసిన వాళ్ళందరినీ కూడా వెంటనే క్వారంటైన్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళు తిరిగిన ప్రాంతాన్ని అంతటి కూడా మనం ఒక కట్టడి చేసి ఒక దిగ్బంధనం చేసి అక్కడ బ్యారికేడింగ్ కంటైన్మెంట్ అనేది మొదలుపెట్టడం జరిగింది. ఆ ప్రాంతం అంతటి కూడా ఒక స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ టేకప్ చేయడము, వెంటనే హెల్త్ టీమ్స్ ద్వారా ఒక 150 టీమ్స్ ద్వారా ర్యాపిడ్ ఫీవర్ సర్వే టేకప్ చేయించడము, ఇవన్నీ మనము ఈ కంటైన్మెంట్ మైక్రో ప్లాన్లో భాగంగా చేయడం జరిగింది. అండ్ అట్లాగే కంటైన్మెంట్ చర్యల్లో భాగంగానే ఎవరినైతే మనం క్వారంటైన్కి ప్రైమరీ కాంటాక్ట్స్గా తరలించామో వాళ్ళందరికీ కూడా టెస్ట్ చేస్తున్న క్రమంలో దాంట్లో వీళ్ళతో పాటు సన్నిహితంగా తిరిగిన ఒక వ్యక్తికి కూడా, ఒక యువకుడికి కూడా వచ్చినట్టుగా 23 నాడు తెలిసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కరీంనగర్లో కంటైన్మెంట్ క్లస్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ప్రైమరీ కాంటాక్ట్స్ని కూడా టెస్ట్ చేయడంతో ఆ వ్యక్తి ఇంట్లోనే ఇంకొక 2కి పాజిటివ్స్ రావడం, తర్వాత అతనికి సన్నిహితంగా ఉండే ఇంకొక స్నేహితుడికి పాజిటివ్గా రావడం ఇదంతా కూడా జరిగింది. సో ఎవరినైనా పాజిటివ్గా వచ్చిన సందర్భంలో ఆ ప్రాంతాన్ని కట్టడి చేయడం, ఆ ప్రాంతంలో రాకపోకలు పూర్తిగా నిలిపివేయడం, అక్కడ ఆ ప్రాంత కమ్యూనిటీ ఎల్డర్స్ని తర్వాత పెద్దవాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పి వారి సారథ్యంలోనే మనము ఆ ప్రాంతానికి కట్టడి చేస్తూనే ఆ ప్రాంతానికి సంబంధించిన నిత్యావసర వస్తువులన్నింటినీ కూడా వాళ్ళ ఇళ్ల వరకు చేరవేసే విధంగా చూడడము, ఆ ప్రాంతాన్ని అంతటి కూడా నిరంతరం వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పర్యవేక్షణలోకి తీసుకొని రావడం, అట్లాగే స్పెషల్ శానిటేషన్ ఇదంతా కూడా టేకప్ చేయడం దీంట్లో భాగంగా చేయడం జరిగింది. న్యూఢిల్లీలోని కృషి భవన్లో ఏర్పాటు చేసిన అగ్రి ట్రాన్స్పోర్ట్ కాల్ సెంటర్ను వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న పరిస్థితుల్లో నిత్యావసర సరుకుల రవాణాలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ఈ కాల్ సెంటర్ను సంప్రదించవచ్చు. కాల్ సెంటర్ ఫోన్ నెంబర్లు 1800-18042000, ఇంకో నెంబర్ 1800-181-4488. ఈ కాల్ సెంటర్ 24 గంటలు పనిచేస్తుందని నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. వ్యవసాయదారుల సంక్షేమం కోసం ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్టు ఆయన తెలియజేశారు. కరోనా వైరస్ను నియంత్రించడానికి ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్లో మాస్కులకు కొరత ఏర్పడినందున ఇళ్లలోనే మాస్కులు తయారు చేసుకోవచ్చని సూచించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ స్వయంగా ఎటువంటి శ్రమ లేకుండా మాస్కును తయారు చేసుకోవచ్చని చెప్పారు. మాస్కును తయారు చేసే విధానాన్ని వీడియో ద్వారా ప్రదర్శించారు. मैं आपको आज दिखा रहा हूं और मैं आज उसका यूज भी करूंगा। एक अच्छा साफ सुथरा रुमाल लिया है, उसको 1, 2, 3 ये किया। 2 रबर बैंड है वो यहां लिए। अब रबर बैंड को वहां डाला, दूसरे को अब ये एक दूसरे में डालना। ये
एक दूसरे में डालेंगे तो ये फिट हो जाएंगे। कोई सिलाई नहीं, कोई कुछ भी नहीं। दिन भर के लिए हमें जो चाहिए मास्क वो तैयार हो गए। यही है मास्क, कितना आसान, आप भी कहिए। ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఏపీ వ్యాప్తంగా 502 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఇప్పటివరకు 11 మంది మృతి చెందగా 16 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 118 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో పశ్చిమ గోదావరిలో 8, కర్నూలు జిల్లాలో 6 కేసులు నమోదైనట్టు అధికార వర్గాలు తెలిపాయి. లాక్డౌన్ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఈ రెడ్ జోన్లలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని గుర్తించినందున ఆయా ప్రాంతాలను దిగ్బంధం చేసి హాట్స్పాట్లుగా పేర్కొంటున్నారు. ఈ నెల 20 తర్వాత ఈ హాట్స్పాట్లలో పూర్తి స్థాయిలో ఆంక్షలు అమలవుతాయి. ఏ ప్రాంతంలోనైనా 6 పాజిటివ్ కేసుల కంటే ఎక్కువ కేసులు నమోదైతే ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం హాట్స్పాట్గా గుర్తిస్తుంది. ప్రస్తుతానికి 6 కేసులు లేకపోయినా కేసులు పెరుగుతాయనే అనుమానం ఉంటే ఆ ప్రాంతాన్ని కూడా హాట్స్పాట్గా ప్రకటిస్తారు. హాట్స్పాట్గా గుర్తించిన ప్రాంతాల్లో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. ఆ ప్రాంతాన్ని బారికేడ్లతో మూసివేస్తారు. 24 గంటలు పోలీసు కాపలా ఉంటుంది. హాట్స్పాట్ ప్రాంతంలో అన్ని వీధుల్లో రసాయనాన్ని పిచికారీ చేస్తారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు, మందులు సిబ్బంది ఇళ్లకు వెళ్లి పంపిణీ చేస్తారు. హాట్స్పాట్లలో ప్రభుత్వ మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానిదే. ఇక వచ్చే నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 4 నెలల కనిష్టానికి చేరింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు గణాంకాలు విడుదల చేసింది. ఫిబ్రవరిలో 2.26% ఉన్న ఈ సూచీ మార్చిలో 1% చేరినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత నెలలో ఆహార పదార్థాల ధరలు పడిపోవడమే దీనికి కారణం. ఫిబ్రవరి నెలలో 7.79గా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం సూచీ మార్చి నెలలో 4.91కి చేరిందని కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. ఇక ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణాది రాష్ట్రాలలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ఎల్నినో పరిస్థితుల వల్ల అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ఏడాది సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం మహాపాత్ర మీడియాకు వివరించారు. జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకుతాయని అన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో రుతుపవనాలు మరో 3 రోజుల పాటు ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెప్పారు. इस साल जून से सितंबर के बीच में जो मानसून सीजनल रेनफॉल होने का हम उम्मीद कर रहे हैं वो 100% है, यानी लॉन्ग पीरियड एवरेज का 100% मानसून रेनफॉल इस बार जून से सितंबर में कंट्री एज ए होल में रियलाइज होने का उम्मीद किया जा रहा है. भारत का सीजनल रेनफॉल 88 सेंटीमीटर है. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లాక్డౌన్ సడలింపు మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం, ఎంపిక చేసిన రంగాలలో ఈ నెల 20 నుంచి అనుమతులు. వ్యవసాయం, వైద్యం, సరుకుల రవాణాకు అనుమతి. బ్యాంకింగ్ సేవలు యథాతథం. కరోనా వైరస్పై తాజా పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, రెడ్ జోన్లలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశం. భారత్లో కరోనా వైరస్ను కట్టడి చేయగలిగామన్న హర్షవర్ధన్, అప్రమత్తతతో లాక్డౌన్ అమలు చేయడం తప్పనిసరి అని వ్యాఖ్య. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 11,439 కరోనా కేసులు. చికిత్స పొంది కోలుకున్న వారి సంఖ్య 1,306.